ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ధర్మన వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము శాన్ ఆంటోనియోలో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ కేవ్స్ని అయితే విజిట్ చేసాం. అండ్ ఇప్పుడు అడ్వెంచరస్ పార్క్ అయితే వెళ్తున్నాము. నేను ఆల్రెడీ కేవ్స్ వీడియోని బిఫోర్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ హోప్ఫుల్లీ ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో ఆల్సో. అండ్ ఇక్కడ వాటర్ రైడ్స్ అండ్ రోలర్ కోస్టర్ రెండు ఉన్నాయి. అండ్ మన వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. Texas Hill Country. You are there at. ये नहीं लेना है. యా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇదైతే వాటర్ పార్క్ అనమాట. అండ్ అలాగే మన లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి రోలర్ కోస్టర్కి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఈ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు సేఫ్ అనమాట. దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయినాయి టికెట్స్ అని అంటే మళ్ళీ మనం తిరిగి వెళ్ళలేం కాబట్టి సో ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కిడ్స్కి అయితే మనకి $13 నుంచి $15 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళకి $15 నుంచి $20 వరకు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అండ్ మీకు వీడియో కావాలి అని అంటే $10 ఎక్స్ట్రా తీసుకుంటారు. అండ్ ఇది చూసారు కదా, ఆ బ్యాక్ సైడ్ అయితే సీట్లో మనం కూర్చోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ మనం కిడ్స్ని కూర్చోపెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే స్మాల్ క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మాకైతే ఇక్కడ రైడ్ అయితే పూర్తయింది. అండ్ మాకు వీడియో రాలేదు, ఎందుకంటే చెప్తాను చూడండి. ఇక్కడ అతను కార్డు ఒకటి ఇస్తాడనమాట. మన బ్యాక్ సైడ్ అది కార్డు ఉంటుంది. ఆ కార్డు ఏంటంటే ఆ కార్డు మనం తీసుకెళ్తేనే మన వీడియో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో అక్కడ $10 పే చేసి మనం తీసుకోవాలి. బట్ మాకేమైందంటే కార్డు ఉంది కానీ అది వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ వాళ్ళకి వెళ్ళి అడిగితే ఏమన్నారంటే, సో మేము మీకు ఇంకో రైడ్ అయితే ఇస్తాము, వెళ్ళొచ్చు, అప్పుడు వీడియో వస్తుంది, మీరు తీసుకోండి అని అన్నారు. సో మేమైతే అలాగా వీడియో అయితే తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ 2 times అయితే నేను వెళ్ళాను. మా షణ్ముఖ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు 2 times అవడం వల్ల. ఇంకా దగ్గరలో బీచ్ ఉంది అంటే సరే బీచ్కి వెళ్దాం అని చెప్పి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ బీచ్ చూడగానే ఎవరికైనా గుర్తొచ్చేది మన వైజాగ్ బీచే. సో ఆ బీచ్ చూడగానే నాకు పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు, 2 or 3 ఉన్నాయి అంతేని. అండ్ ఆ షెడ్ కింద ఉన్నవన్నీ కూడా బోట్సే చాలా ఉన్నాయి. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే బోట్ రైడ్ అయితే లేదంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి.
ఇంకా ఫ్రూట్స్ తినేసి ఇంకా డ్యామ్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇంకా మాకు డ్యామ్కి ఒక 15 మినిట్స్ అయితే పట్టిందనమాట వెళ్ళడానికి. ఇదే ఆ డ్యామ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాకింగ్ కూడా ఉందన్నమాట వెళ్ళడానికి. కాకపోతే ఇంకా పిల్లలు నడవరని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.